హలో అండి. ఎవరైనా గాని సాక్షి మీడియాని ఒక్కరోజు గనక ఫాలో అయితే, ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తి అయితే గనక అతనికి ఎలాంటి ఫీలింగ్ ఉంటదంటే, ఈ రోజు నేను పడుకొని రేపు పొద్దున్న లేసేదలికి అసలు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అసలు ఈ రాష్ట్రంలో ఉండరు. ప్రతిపక్షాలేవి ఉండవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంటాడిక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంటుంది. ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుందేమో అన్నటువంటి ఫీలింగ్ వస్తది. అదే కొంచెం ఆలోచించే వాడికైతే గనక రాష్ట్రంలో గాని, దేశంలో గాని, ప్రపంచంలో గాని ఎవ్వడైనా గాని చివరికి అడుక్కుని తినేవాడైనా గాని సాక్షి వాళ్ళకి ఫోన్ చేసి, నేను చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని తిట్టాలనుకుంటున్నాను అని చెప్తే మాత్రం ఇక ఆ సాక్షి క్రూ మొత్తం ఆ ఈశ్వర్ గాని, కొమ్మినేని శ్రీనివాస్ గాని ఇలా అందరూ వచ్చేసి ఆ వ్యక్తికి ఆ అడుక్కునేవాడికి మేకప్‌లేసేసి వాడిని కూర్చోబెట్టి రోజులు గాదు, వారాలు గాదు, సంవత్సరాల పాటైనా గాని ప్రసారాలు చేస్తారు అన్నటువంటి పొజిషన్‌లో ఈరోజు సాక్షి ఉంది అని నా అభిప్రాయం అండి. ఎందుకనంటే నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు రావిపాటి రంగారావు అనేటువంటి నాయకుడు నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు బేస్ చేసుకుని సాక్షి మీడియాలో కథనాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయిపోయింది, నిర్జీవం అయిపోతుంది, ఇక కోలుకోలేని దెబ్బ తెలుగుదేశానికి తగులుతుంది, ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కథనాలు చేయడం జరిగిందండి. అయితే ఎవరైనా కానీ ఆ కథనం చూసిన వాళ్ళు అసలు ఈ రావిపాటి రంగారావు ఎవడు, ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు, ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు అని కనుక ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగిన ఒక 10 మంది కూడా రావిపాటి రంగారావు మాకు తెలుసు, పలానా కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు, అవును అతను గెలవబోతున్నాడు, కానీ తెలుగుదేశం పార్టీ ఆయనకి సీట్ ఇవ్వలేదు అని ఒక్కళ్ళని చెప్తారా అంటే ఖచ్చితంగా ఒక 10 మంది కూడా చెప్పరండి. మరి అలాంటి వ్యక్తి సాక్షి మీడియాకి ఫోన్ చేసేసి నేను చంద్రబాబుని తిడతాను అని చెప్తే ఒక 5, 6 ప్రోగ్రాంలు ఆయన మీద చేసేసి తెలుగుదేశం పార్టీ అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీకి దిక్కే లేదు అనే విధంగా ప్రసారాలు చేస్తున్నారంటే ఎంతకంటే నీచ నికృష్టమైన మీడియా ఏదన్నా ఉంటదా అని ఆలోచించాలండి. మరి మీడియా విలువలతో ఉన్నాను, సత్యమేవ జయతే అని ట్యాగ్ పెట్టుకున్నటువంటి సాక్షి మీడియా మరి రావిపాటి రంగారావు తెలుగుదేశం పార్టీ నుంచి రిజైన్ చేస్తే ప్రసారం చేశారు గాని చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని తిట్టినప్పుడు ప్రసారం చేశారు గాని, మరి అదే కుటుంబాన్ని ఇచ్చిన రావిపాటి శైలజ ఏదైతే రావిపాటి రంగారావు చెప్పింది తప్పు, ఆయనకి మా కుటుంబానికి సంబంధం లేదు, అతను చాలా తప్పులు మాట్లాడాడు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతులు, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పినట్టు దాన్ని కనీసం సాక్షి మీడియాలో, సాక్షి టీవీలో గాని, సాక్షి పేపర్‌లో గాని ప్రచురిస్తారా? ఆ ధైర్యం ఉందా అంటే ఖచ్చితంగా సాక్షి మీడియా అలాంటి ఒక మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయాల్సిన పని చెయ్యదు అని మాత్రం మనం ఇక్కడ గట్టిగా నమ్మొచ్చండి.